జీవితాలను మార్చే ఆయుధం చదువు మాత్రమేనని నేటితరం విద్యార్థులు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటించాలని తెలంగాణ గాంధీ స్మారక నిధి కార్యదర్శి కోదాటి రంగారావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ బాలికల ఆవాసంలో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ బాలికలు విద్యపైన శ్రద్ధ వహించాలని, దాంతోపాటు వృత్తి విద్యలు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు నేర్చుకోవాలని అన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ముందున్నారని, అన్ని రంగాల్లో రాణించాలని, వారి అభ్యున్నతికై ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన సౌకర్యాలను కల్పిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో స్థిరపడాలని ఆయన సూచించారు. అనంతరం గాంధీ స్మారక నిధి సభ్యులు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను, జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు గాంధీ సందేశంతో కూడిన పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జీవి రామకృష్ణ, వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు బుచ్చన్న, జిఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు సతీష్ రెడ్డి, బాలికల వసతి గృహం ప్రిన్సిపాల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అబ్బాయిలు ఒక 50 మంది ఉన్నారు. 3rd క్లాస్ 10th క్లాస్ మీ దగ్గర చాలా బాగుంటారు. మీరందరూ జడగిడ చూసి మంచిగా మీరు మా పిల్లలు లేకనే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేడం వాళ్ళు చూశారు కదా, అసలు ఉద్యోగం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగం తీసుకుని శాలరీ కొంత చేసి పోతారు. అమ్మ నిజంగా అమ్మ లేకనే నాకు ఎంత హ్యాపీ ఉంది. ఆ పిల్ల ఏడుతున్నా అది అమ్మ వాళ్ళ అమ్మ కదా ఈ అమ్మకే వాళ్ళ అమ్మకైనా అమ్మకి మీరు ఎప్పుడు ఉండాలి అని నవ్వుకుంటాం. సేవ చేయాలని దేవుడు చాలా బాగుంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఉద్యోగంతో పాటు చాలా మీరు అందరూ అమ్మలు పెట్టుకోండి. మీరు అమ్మలేవి కావాలి. అందరూ మీరు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. చదువుకుంటున్నారు, చదువుకుంటున్నా మీకు చదువుకోవాలి. నెక్స్ట్ టైం ఒక వారం రోజులు అందరికీ పుస్తకాలు అందిస్తాం. దాంట్లో పరీక్షలు పెడతాం. మంచిగా రాసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ మొమెంటోస్ ఇస్తాం. మీ అందరికీ సర్టిఫికెట్ ఇస్తాం. మీ జీవితంలో ఆ సర్టిఫికెట్ భవిష్యత్తులో చాలా పనికి వస్తాయి. మీరందరూ గాంధీ యొక్క మార్గం ఆయన చెప్పింది ఏంటి? సత్యము, అహింస. సత్యం పలకాలే, ఒకళ్ళని బాధ పెట్టదు, అదే అహింస. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ టైం మీ అందరికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇస్తాం. అందరికి బాగా చదువుకోండి. మీకు అమ్మవారు నాకు చూసే మీ అందరికీ తల్లి స్వదేశీ స్పర్శ భావన హి ఏకాదశ సేవా మే నమ్రత్వే వ్రత నిశ్చయే. మనమంతా కూడా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వీటన్నిటితోనే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి అని స్వామి చెప్పినటువంటి మాటలు. చిన్నతనం నుంచే ఆయన దగ్గర ఎల్కేజీ భారతదేశం అంతటా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులంతా ఉచితంగా చదువుకుంటున్నారు. అలాగే మీకు ఇక్కడ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా కృష్ణవేణి మేడం గారు. కాబట్టి సెక్రటరీ గారు, మన రంగారావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాళ్ళు స్వచ్ఛత కార్యక్రమం పాల్గొంటున్న సారు